మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అమిత్ షా గారు, అందరూ కూడా కేంద్రంలో ఒకరిని కాదు అందరూ సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ప్రాంతానికి ఇంత మునుపు కూడా వచ్చాను, ఒకసారి గుర్తు చేయడానికి. ఏదైతే విధ్వంసం చేసిన తర్వాత మీ అందరికీ ఇబ్బందులు ఆ రోజే 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున ఇక్కడికి వచ్చి పవిత్రమైన స్థలం ఇది, మామూలు స్థలం కాదు. దేశంలో ఉండే ప్రార్థనాలయాలన్నిట్లో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతమంతా పునీతం చేసి ఇక్కడ అలాంటి పవిత్రమైన మట్టి నీరు ఇక్కడ ఉంది. ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు, ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు, నేను సాక్షాత్ పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు దగ్గరుండే పవిత్రమైన మట్టిని, యమునా నది జలాలను ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఇది మట్టి జలాలు కాదు, దేశం మొత్తం అమరావతితో ఉంటామని చెప్పి నిరూపించిన రోజుది. ఓసారి ఈ చరిత్ర మనం మర్చిపోతే చాలా కష్టమవుతుంది. ఆ రోజు ఇక్కడే కాదు, అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని తీసుకుని, అక్కడ జలాలు తీసుకుని దేవాలయాల్లో పూజలు చేసి ఆ పూజ ఫలితాలు ఇక్కడికి తీసుకొచ్చాం. అలాంటివన్నీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈరోజు సాక్షాత్ పార్లమెంటు ఒక పార్టీ కాదు, ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. కానీ ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఏమనాలో తెలియదు, వాళ్ళని మనం చూసాం. శ్మశానం అన్నారు. ఈరోజు మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ చెప్పాను, 3 ముక్కలాట చాలా సులభం అనుకున్నారు. ఆ 3 ముక్కలాటతోనే ఏమయ్యారో మీరే చూశారు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పవిత్రమైన సందర్భంగా నాకు చాలా భావోద్వేగం ఉంది. మీకు ఒక నమ్మకం, ఇది ఒక రాజధాని అవుతుంది, మీ జీవితాల్లో మంచి కలుగుతుంది. అదే కాకుండా మీరు ఇక్కడ రాజధానికి భూమి ఇచ్చిన వారు శాశ్వతంగా అవుతారనే మంచి పేరు కోసం ఒక నమ్మకంతో నాకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా 1% లిటిగేషన్ లేకుండా ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు నారాయణ గారు ఇక్కడే ఉన్నారు.
చెప్తే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చేశారు. ఇది అమరావతి ఒక క్యాపిటల్ కాదు, ప్రజల ఆత్మ గౌరవానికి చిహ్నం. ఇక్కడే అమరలింగేశ్వరుడు కొలువు, ఇంకో పక్క ప్రసిద్ధ బౌద్ధ స్తూపం, కృష్ణమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి. ఇంతమంది అండగా ఉంటే తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ అమరావతికి ఎప్పటికీ అపజయం లేదు. ఇది చరిత్ర. ఆ రోజు కూడా నేను ఆలోచించాను, ఎక్కడ రాజధాని అయితే బాగుంటుందని ఆలోచించాం. నడి బొడ్డున ఒక పక్క దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర ఆంధ్రప్రదేశ్ రెండు మధ్యలో 12 పార్లమెంట్లు వస్తే రెండు మధ్యలో వచ్చిన పార్లమెంట్ 13వ పార్లమెంట్ ఇది. 33,000 ఎకరాల భూమి, 29 గ్రామాల రైతాంగం. ఆ రోజు ఈరోజు చూస్తున్నాను మీలో ఐకమత్యం. ఈరోజు మనం గెలిచామంటే ఆ ఐకమత్యమే కారణం. అలాంటి ఈ రైతాంగాన్ని, రైతు కూలీలను అభినందిస్తున్నా. 58 రోజుల్లో మొత్తం కలిసి 54,000 ఎకరాలు పూలు చేయగలిగాం. 2019 యామారాం, చీకటి రోజులు ప్రారంభమైనాయి. 3 రాజధానులు, ఇక్కడిని ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభమైంది. మా ఆడబిడ్డలను చూశా. చరిత్రలో వీర వనితల గురించి చదువుకున్నాం కానీ ఒక రాణి రుద్రమదేవిని ఇలాంటి వీర వనితల గురించి చదువుకున్నాం కానీ నిజమైన అమరావతి చరిత్రలో మీ ప్రతాపాన్ని చూపించారు, మీ పట్టుదల చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్ని అవమానాలు పడ్డారు నేను చూశాను మిమ్మల్ని. ఆ రోజు నేను మా మిస్సెస్ వస్తే, భువనేశ్వర్ గారు వస్తే, మీ యొక్క ఆవేదన చూసి, మీరు చేసిన త్యాగం చూసి ఉన్న పళంగా నాకు కూడా చెప్పలేదు. 2 గాజులుంటే తీసి మీ ఉద్యమానికి సంఘీభావంగా ఇచ్చారు. వారొక్కరే కాదు, చాలామంది ముందుకు వచ్చారు. ఎక్కడెక్కడో ఉండే ఎన్ఆర్ఐస్ ముందుకు వచ్చారు. ఆ రోజు చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క రైతాంగం భూములు ఇచ్చేశారు, మీకు వ్యవసాయం లేదు, ఆదాయం లేదు, మీకు వచ్చే కవులు కూడా ఇవ్వలేదు. మీరు లీగల్గా పోరాడాలంటే చాలా కష్టం. ఒక పక్క ఉద్యమం, ఒక పక్క జీవనోపాధి, ఇంకో పక్క ఖర్చులు. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తే నా దగ్గర కూడా ఆ రోజు డబ్బులు లేవు. ఎన్నో సంవత్సరాలు పార్టీని రన్ చేశాను కానీ డబ్బులు లేకపోతే ఎంత ఖర్చు పెట్టాలని నేను కూడా ఖర్చు పెట్టి కడాల జోలి బట్టి వసూలు చేసి స్ఫూర్తిదాయకంగా మీకు అందించాం ఉద్యమానికి. పవన్ కళ్యాణ్ గారిని చూశాను. ముళ్ళ కంచెలేస్తే ముళ్ళ కంచెల్ని ఛేదించుకొని మీరేమన్నా చేయమని మీ దగ్గరకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. బీజేపీ నాయకులను చూశాను, వాళ్ళు అదే మరిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారు. ఇప్పుడు కూడా జ్ఞాపకం, న్యాయస్థానం దేవస్థానం, అమరావతి నుంచి అరసువెల్లి వరకు మీ పాదయాత్ర మధ్యలో మీరు ఆపేసే పరిస్థితి నేనే సజెస్ట్ చేశాను. వద్దు, ఇంకా పోవద్దండి, ఈ దుర్మార్గులు ఏం చేస్తారో తెలియదు, మర్యాదగా ఈరోజు ఒక అడుగు తగ్గదాం, రాబోయే రోజుల్లో 10 అడుగు సింహాల మారిగా ముందుకు పోదామని చెప్పా. అది ఈరోజు చూపించాం. అయితే 1631 రోజులు నేను ఒకటే చెప్తున్నా, చరిత్ర పుటలో మీ చరిత్ర కూడా ఉండాలి, మీ త్యాగాలు కూడా ఉండాలి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం ప్రపంచంలోనే ఎక్కడా లేని స్ఫూర్తి. అలాంటి రాజధాని రాలేనప్పుడు వీరోచితంగా పోరాడి సాధించుకున్న స్ఫూర్తి ఒక్క అమరావతి చరిత్రకే ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. 3 ముక్కలాట చూసిన తర్వాత
2024 ఏకపక్షంగా ఎన్నికలు జరిగాయి. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. గెలిపించిన తర్వాత బాధ్యత పెరిగింది. మళ్ళీ మొదటికొచ్చాం. ఆ రోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను అమెరికాకు పోయి ఐటీ కంపెనీలు తెచ్చాను. ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 14లో నేరుగా సింగపూర్కి వెళ్ళి సింగపూర్ లాంటి సిటీని నిర్మాణం చేయాలి, మీరు నాకు సహాయం చేయమంటే మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. మంచి ప్లాన్ తయారు చేసి ఇచ్చారు. వాస్తు బ్రహ్మాండంగా ఉంది. ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. 1 ఇంచి కదలపలేరు. సుజావుగా జరుగుతుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా తయారు చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక ప్రపంచ రాజధాని అమరావతి, ఒక ఆదర్శ రాజధాని అమరావతి, తెలుగు జాతికి గుండె అమరావతి, జాతి గౌరవం అమరావతి. అందుకని మళ్ళీ ప్రధానమంత్రి గారు 2 సార్లు రావడం ఎప్పుడూ చూడరనుకుంటాను. అది కూడా ఒక చరిత్ర. మొదటిసారి ఫౌండేషన్ వేశారు, మళ్ళీ పనులు ప్రారంభించడానికి 2వసారి వచ్చారు. తొందరలోనే 3వసారి వస్తారు. ఏవైతే ప్రారంభించిన పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి తొందరలోనే వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా, జ్ఞానోదయం కలగలేదు. కలుగుతుందని మీకేమైనా నమ్మకం ఉందా నేను అడుగుతున్నా? ఇంకా ముదిరింది. అందుకే మీరు చూస్తే అసెంబ్లీలో చర్చ పెడితే కనీస రాజకీయ జ్ఞానం ఉండే వ్యక్తి రావాలి. గవర్నర్ స్పీచ్కి వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు. అదే సమయంలో నిన్న అమరావతి పైన తీర్మానం పెడతామంటే ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేరు. ఇంకో పక్క మీరు చూస్తే ఢిల్లీలో లోకసభలో రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏం పార్టీ అది? పేరు చెప్పాలనా? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. అలాంటి పార్టీ అది. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మ్యావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల. డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. అంటే ఏంటిది నాకు అర్థం కావడం లేదు. అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పట్టలేదు. దుర్మార్గమైన రాజకీయాలు, నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్ళకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. విధ్వంసాలు చేయడం, విషం చంపడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని బిల్లుపై పార్లమెంట్లో వాకౌట్ చేశారు. శాశ్వతంగా మీరు ఆ పార్టీని బ్యాకప్ ఏం చేయాలి? బ్లాక్అవుట్ చేయాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. రాజకీయాల నుంచి ఇలాంటి వాళ్ళని నేను చాలా రాజకీయాలు చూసా. 5 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న 48 ఏళ్లుగా రాజకీయాలు చేశా. హేమాహేమిని చూశా, అనేక సమస్యలు చూశా. ఇంత చౌకబారు రాజకీయం, ఇంత నీతిమాలిన రాజకీయం నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అమరావతి, ఆంధ్రప్రదేశ్, ఒక్క అమరావతినే కాదు, 3 మెగా సిటీలు విశాఖపట్నం, తిరుపతి డెవలప్ చేస్తాం. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అమరావతి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయి,
ఇక్కడి నుంచి పరిపాలన సమర్థవంతంగా చేసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇక అమరావతి అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. అమరావతి అజేయం, అద్వితీయం. హైదరాబాద్ నగరం 95/2004లో వేసిన ఫౌండేషన్. హైదరాబాద్ ప్లస్ అమరావతి. క్వాంటం వస్తుంది, ఒకటి కాదు, ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు కూడా ఏమరపాటుతో ఉంటే మళ్ళా సమస్యలు వస్తాయి. అప్రమత్తంగా ఉందాం. మీకు నేను అండగా ఉంటా. ప్రపంచం మొత్తం బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ తీసుకొచ్చి అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా చేసి నా రుణం తీర్చుకుంటా. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఎంత గర్వంగా ఉందంటే చెప్పలేనంత గర్వంగా ఉంది. దానికి కారణం ఈ అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చాం. ఎవ్వడు కూడా రాబోయే రోజులు ఈ చట్టాన్ని మారుస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఎవరూ మార్చలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రం మొత్తం అమరావతి పైన ఒక మన రాజధాని, ఇంతవరకు అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం. దీని అందరూ ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి పోయినా నీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతిని గర్వంగా చెప్పాలి. జై తెలుగు తల్లి, జై భారత్, జై అమరావతి. ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది, అందరం 7 గంటలకు వెళ్ళాలి. కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.